ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే క్యాబేజీ అనమాట. దీని యొక్క పకోడీ కోసం అని చెప్పి చిన్న ముక్క తీసానమాట. చూడండి, ఈ సైజు ముక్క. దీంట్లో కావాల్సినవన్నీ కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. దాంట్లో శనగపిండి కావాల్సింది తీసుకున్నాం, జీలకర్ర, వాము, ఇదేమో బేకింగ్ సోడా అనమాట ఫ్రెండ్స్. ఇదేమో సాల్ట్ అనమాట, వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత చూడండి. ముందు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత వాము కూడా సరిపడినంత వేసుకుందాం అనమాట ఫ్రెండ్స్. బేకింగ్ సోడా కూడా ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇది కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా వేసి ఈ విధంగా కలుపుతున్నాను అనమాట. ఫ్రెండ్, క్యాబేజీ అమ్మ కట్ చేస్తున్నారు చూడండి. ఇది దీంట్లో వేసి కడిగేయటాక అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడే వాటర్లో కడిగేసుకొచ్చి అనమాట ఈ క్యాబేజీ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, పై కలుపుతున్నట్టు పిల్లలు ఇవి వేసా కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసి ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట. ఇలా వాటర్ పోసుకుని ఇంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంట్లో ఒకే ఒక ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. అమ్మ కట్ చేస్తున్నా చూడండి. ఇలా మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే కలిపి చేయగలుగుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా కలపాలి కదా. వేసేమ్మా. ఆనియన్స్ని అలా కట్ చేసిన తర్వాత అలా వలుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ విధంగా వలిసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసాము కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇందులో ఏంటంటే నేను స్టార్టింగ్లో చూపించలేదన్నమాట. ఒక ఆనియన్ను 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. లాస్ట్లో కూడా చూడండి అయిపోయింది అనమాట కలిపేసేయటం. దీన్ని ఇప్పుడు ఆయిల్ కాగబెట్టుకుని అందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడే ఆయిల్ పోసానమాట ఫ్రెండ్స్. ప్యాకెట్ ఓపెన్ చేసి పొయ్యి వెలిగించి ఆయిల్ ఫ్రెండ్స్. ఇది కాగిందా లేదని చిన్నగా వేసారు చూడండి. ఇప్పుడు ఇది తీసి వేస్తున్నామాట ఫ్రెండ్స్. పిండి తీసుకుని ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది క్యాబేజీ పకోడీ అన్నమాట ఫ్రెండ్స్. అంటే ఒక పక్కన చేతిలో ఫోన్తో వీడియో చేస్తూ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
ఇవన్నీ కూడా ఫ్రై అయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇట్లా గోల్డెన్ షేప్లో వచ్చినాయి. ఈ విధంగా తీసేసి వేయాలన్నమాట. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కువ ఆనియన్ వేయటం వల్ల ఏంటంటే అది క్యాబేజీ చాలా తక్కువ వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. క్యాబేజీ అండ్ ఆనియన్ది పకోడీ. ఇది ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా వేస్తారు. ఈ విధంగా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది పకోడీ. బియ్యం ఫ్రై అయినాయి అనమాట. ఇంకా ఈ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా తీసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. మధ్య వేస్తున్నాను. ఈ విధంగా వేస్తాం అన్నమాట. ఇవి మాత్రం ఫ్రై అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి.